ఉమ్, పెట్టు త్వరగా పెట్టు. చారు, తొందరగా రెడీ చెయ్యి. చారు ఆ పెడుతున్నాను అత్తయ్య. చారు. ఉమ్, చారు నిన్నిలా చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మీ మావయ్యకి చెప్తాన్రా. ఇదిగో, ప్రతి దానికి మధ్యలో మామయ్య ఎందుకు? రెడీ చేయి చారు. ఇదిగో చారు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రెడీ చేసుకో. అలా రారా దారికి. అమ్మా చారు, ఇదిగో దువ్వెన బొట్టు అద్దం అన్నీ ఇక్కడే పెట్టాను. వాణ్ణి త్వరగా రెడీ చేసి పంపించు. శ్రీను, ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు మోసం చేసి పెళ్లి చేయడం తప్పు కానప్పుడు ఇది తప్పు కాదాద్యా. నువ్వు కానీ, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. పార్వతి ఏది? పార్వతి, పార్వతి, ఏంటి వదినా? నువ్వు రా చెప్తాను. రా. అరే ఎక్కడికి? చూడు చూడు చూడు. నా కోడలు శ్రీనుని ఎలా రెడీ చేస్తుందో. ఇదేంటి, చారు ఇంతలోనే ఇంత మార్పు తెచ్చిందా? ఏదో తేడాగా ఉందే. ఎప్పుడు ఇంతే, ఏదో ఒక అనుమానం పెడుతూనే ఉంటాం. చూడు ఎంత బాగా రెడీ చేస్తుందో. పద పద, వాడు చూస్తే బాగోదు. పద పద పద. వెళ్ళిపోయారులే అత్తయ్య వాళ్ళు. వాళ్ళు అలా చేయకపోతే మనం ఇలాగే ఉండేవాళ్ళం. అందుకే మా అమ్మ చేత చారు అని చెప్పించి నీ చేత ఈ పనులు చేయించుకున్నాను. అద్యా, గుర్తుందిగా? నేను ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నువ్వే ఎదురు రావాలి. అక్క, నాకు కూడా టిఫిన్ పెట్టవా? నాకే సరిపోయేలా లేదో. వెళ్ళి మీ అమ్మని అడుగుపా. అన్ని నువ్వే తింటావా? అన్నీ తింటాను. నీకంటే మా ఆద్యక్క నయం. అడిగితే ఆద్యక్క తినేది కూడా నాకే పెడుతుంది. అప్పుడు వెళ్ళి మీ ఆద్యక్కను అడుగు. నాకు కావాలక్క, నేను తింటాను. బిట్టు, క్రికెట్ ఆడుకుందాం రారా? వెళ్ళు, నేను వస్తా. తిను, మొత్తం నీకే, మొత్తం తిను. తిను, తిను. పోదాం.
ఆహాహాహా! ఆ వాసనే చెప్తుంది మా చెల్లెమ్మ చేసింది వంట అని. హ్మ్. హ్మ్. అమ్మ చారు, ఒక ప్లేట్ అందుకుని అందులో టిఫిన్ పెట్టివమ్మా, తిని పెడతాను. హ్మ్. అది ఇలాగ ఏంటమ్మా ఇది, ప్రసాదమా? కాదు, పెసరెట్టు, చిట్టి పెసరెట్టు ఆ? బాగుంది. చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు కూడా ఇంతకంటే పెద్దదే పెడతారమ్మా, తెలుసా నీకు? అడిగారు, పెట్టాను. తింటే తినండి, లేకపోతే లేదు. మరి ఎంత టిఫిన్ తిని ఆరాయించుకోవడం చాలా కష్టం అమ్మా. నీ అత్తయ్య నయం, ఎంత అడిగితే అంత పెట్టుద్ది. నువ్వు అమ్మయ్యా, నాతో ఎలా ఉన్నా వాడితో బానే ఉంటుంది పార్వతి. సీను కూడా వద్దు వద్దు అంటూ బానే రెడీ చేయించుకుంటున్నాడుగా. అదే కదా, అదివ్వు ఇదివ్వు అంటూ చారుతో బాగానే ఉన్నాడు. అలాగే ఉంటే చాలు, నిదానంగా వాళ్లే కలిసిపోతారు. దేవుడా, అవునవును. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది పార్వతి. ఇది ఇక్కడుంటే అక్కడున్నదెవరు? అట్నుంచి వచ్చిందేమో వదినా. మనం అలా చూసి ఇలా వచ్చేలోపు ఎలా వస్తుంది? దీనికి ఆ తిండి మీద ఉన్న ధ్యాస మొగుడు మీద లేకుండా పోతుంది. అక్కడున్నదెవరో చూద్దాం పదా. ఏంటిది వదినా, అంతా మాయలా ఉంది. మాయే, ఆ ఆద్య చేసిన మాయ. చీర ముసుగేసుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది పార్వతి. నాకు వచ్చింది వదినా, కానీ నువ్వు మురిసిపోతున్నావు కదా అని ఊరుకున్నాను. అమ్మో, నా ఎదురుగా చారులాగా నా కొడుకు దగ్గర చేరి పెళ్ళాం చేసినట్టు అన్ని పనులు చేస్తుందా? ఈరోజు అయిపోయింది నా చేతిలో. అశ్శో, ఆగొదినా, ఎక్కడికి? నన్నే మోసం చేస్తుందా? నా ఎదురుగాని నా కొడుక్కి తల దువ్వడం, బొట్టు పెట్టడమోనా? చెప్తా దాని సంగతి. వదిన వదినా, ఆగొదినా. ఇప్పుడు నువ్వు పోయి గొడవ చేసావంటే, ఆద్య అక్కడికి పోతుంటే నువ్వు నీ కోడలు ఏం చేస్తున్నారని అడిగితే, నా కోడలు చిట్టి పెసరట్టు తింటుంది, నేను సినిమా చూసినట్టు అంతా చూశాను అని చెప్తావా? జరిగింది చెప్తే అందరూ నిన్నే తిడతారు వదినా. మరిప్పుడు ఏం చేద్దాం? తేలు కుట్టిన దొంగల్లా గమ్మునుండడమే. పద పద. ఇక్కడ మనం ఇంత కంగారు పడుతుంటే అది చూడు అక్కడ తిండి మీద యుద్ధమే చేస్తుంది. దీంతో నా వల్ల అవ్వదు పార్వతి. నాకు పిచ్చి పట్టి నన్నే పిచ్చాసుపత్రిలో పడేసేదాకా ఇద్దరు నిద్రపోయేలా లేదు. ఇంటర్వ్యూకి పోతున్నాడు, వాడి సంగతి చూడవే అంటే ఆకలేస్తుందని అరగంట నుంచి తింటూనే ఉంది. అక్కడ ఆద్య దీని స్థానంలో నా కొడుక్కి చెయ్యాల్సినవన్నీ చేస్తుంది. పార్వతి, ఇదేమో అవకాశం వచ్చినప్పుడల్లా తింటూ ఉంటుంది, అదేమో అల్లుకుపోతుంది. మరే మనం ఒకరికి ఇద్దరం ఎదురుగా ఉన్నా ఆద్య అంత ధైర్యంగా సీనుతో ఉందంటే దాంది చిన్న గుండె కాదొదినా. నాకు అదే భయంగా ఉంది. వచ్చిన అవకాశాలన్నీ ఇది వదులుకుంటుంటే అది అవకాశాల మీద అవకాశాలు కల్పించుకుంటుంది. దీని మూర్ఖత్వాన్ని, ఆ ఆద్య వేగాన్ని చూస్తుంటే ఎక్కడ నా కొడుకుని ఎగరేసుకుపోతుందో అని భయం వేస్తుంది పార్వతి.
రామా అవును, ఏంటా హడావిడి? అమ్మా కాలేజ్కమ్మా. ఈరోజు కాలేజ్ లేదన్నావుగా? కాలేజ్ లేదు కానీ స్పెషల్ క్లాస్ ఉంది. మరి ఆద్య తయారవ్వలేదు? ఆద్యకి లేదు, నాకు మాత్రమే ఉందమ్మా. ఏంటమ్మా ఆద్య, రామకదేదో క్లాస్ ఉందంట, నీకు లేదా? అవును పెద్దమ్మా, నాకు లేదు. రామాకే స్పెషల్ క్లాస్ ఉంది. రేపు పండగ, ఇప్పటి వరకు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. రామా, నువ్వు త్వరగా వస్తే ఇల్లు అలంకరించుకోవాలి, పూజ సామాన్లు కడగాలి. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఏంటి స్పెషల్ క్లాస్ అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు? కోచ్ సార్ని కలవాలి అజ్య. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా? నేను ప్రశాంత్కి ఐ లవ్ యూ చెప్పానని ఆయన చాలా బాధపడుతున్నారు. నువ్వే చెప్పావు, పెదనాన్న చెప్పిన సంబంధమే. ఆయనకి చెప్పి వెంటనే వచ్చేస్తాను. నాకు ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. నువ్వు తోడుగా రావచ్చుగా. నేనా? లేదు రామా, నేను ఇక్కడే ఉంటాను. నేను వస్తే పెద్దమ్మ ఊరుకోదు. ఆయనని నేరుగా కలిస్తే నాకు మాట తడబడుతుంది. నువ్వు ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది ఆద్య. నా మాట విను రామా, నువ్వు వెళ్ళకపోవడమే మంచిది. లేదు ఆద్య, నేను వెళ్ళి సార్ని కలవాలి. ప్రశాంత్కి ఐ లవ్ యూ అని నేను ప్రేమతో కాదు భయంతో చెప్పానని ఆయనకి చెప్పాలి. వెళ్ళొస్తాను. సీను, బాగా ప్రిపేర్ అయ్యావా? అయ్యాను మావయ్య. జానకి, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు కదా, పూజ చేసి బొట్టు పెట్టి పంపించు. అలాగేనండి. సీనయ్య, మొహాన బొట్టుంది కదా, ఎవరు పెట్టారా?
చారు చారు పెట్టింది బావగారు. నేనా? నేనెప్పుడు పెట్టాను? ఏంటి చారు ఇంకా ఆలోచిస్తున్నావు? బావగారు చెప్పారు కదా, వెళ్ళి ఎదురు రప్పో. అలాగే అలాగే. క్షేమంగా వెళ్ళి లాభంగా రా సీనయ్య. పద. పద. చారు, రామ్మా చారు. రే సీను, వెళ్ళరా, చారు ఎదురొస్తుంది. సేను వెళ్ళు, సేను వెళ్ళు. సీను చెప్పేది నీకే, వెళ్ళు వెళ్ళు. హే చారు, చారు 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 అమ్మా చారు. చారు చారు అమ్మ చారు, చారు చారు లేమ్మా. చారు ఏమైంది? చారు అయ్యో చారు ఏమైంది? చారు చారు అమ్మ చారు, ఏమైందమ్మా? ఏమైందమ్మా? చారు ఏమైందమ్మా? ఏమైంది? లేమ్మా. చారు చారు, అమ్మా చారు ఏమైందమ్మా? చారు, ఆద్య వెళ్ళి మంచినీళ్ళు గ్లాస్ తీసుకురా. శౌర్య, ఏంట్రా ఈ దెబ్బలు?